35 స్టూడెంట్స్ మార్క్స్ ఉన్నాయి 6 సబ్జెక్ట్స్‌లో. వాళ్ళ ఓవరాల్ పర్సెంటేజ్ కూడా కాలిక్యులేట్ అయ్యింది. పక్కనే ఈ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్‌ని బట్టి గ్రేడ్ కూడా ఆటోమేటిక్‌గా వచ్చేసింది. అంటే మోర్ దెన్ 60% ఉంటే ఫస్ట్ క్లాసు, మోర్ దెన్ 50 అండ్ అప్ టు 60 ఉంటే సెకండ్ క్లాసు, మోర్ దెన్ 70 ఉంటే 70% కంటే ఎక్కువ ఉంటే డిస్టింక్షను. లెస్ దెన్ 35 ఉంటే దాన్ని ఫెయిల్ అని మనకు ఆటోమేటిక్‌గా ఇక్కడ గ్రేడింగ్ వస్తది. ఇది ఎట్లా చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏందంటే, ఈ కాలమ్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. కాపీ చేయాలి. కొత్త కాలమ్‌లో మనం పేస్ట్ చేయాలి. నేను డెమో కోసం చూపెడుతున్నా. ఆల్రెడీ ఇక్కడ చేశాను. మళ్ళీ నేను డెమో కోసం. ఇప్పుడు ఈ పర్సెంటేజ్‌లో ఉన్నదాన్ని మనం నంబర్‌గా మార్చుకోవాలి. పర్సెంటేజ్‌లో ఉన్నదాన్ని మనం నంబర్‌గా మార్చుకోవాలి. చూసారా డెసిమల్ వచ్చేసింది. ఇక్కడ ఉన్నాయే ఇక్కడ వచ్చేసినాయి. ఇప్పుడు ఇక్కడ ఈ పక్కన నేను ఆ ఫార్ములాని ఎంటర్ చేస్తా. ఈజీ ఇప్పుడు ఇక్కడ నేను ఈ ఫార్ములాని ఎంటర్ చేస్తాను. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్స్ ఐఎఫ్ఎస్ ఫర్ మల్టిపుల్ కండిషన్స్ అన్నమాట. O2 అంటే ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.7 కామా డిస్టింక్షన్ ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ కామా O2 greater than or equal to 0.6 comma first class inverted commas close comma O2 greater than or equal to 0.5 comma inverted commas open second class inverted commas close comma O2 greater than or equal to 0.35 comma pass inverted commas close comma O2 less than 0.35 comma inverted commas open fail inverted commas close bracket close enter చూసారా 0.59 ఉంది కాబట్టి సెకండ్ క్లాస్ అని వచ్చింది. 60 కంటే తక్కువ ఉన్నది. ఇప్పుడు దీన్ని ఫిల్ హ్యాండిల్‌ను డబుల్ క్లిక్ చేస్తే అందరికి కూడా ఆటోమేటిక్‌గా గ్రేడింగ్ వచ్చేస్తది.